బాహుబలి రిలీజ్ అవుతుంది, ఎంతమంది వెళ్తున్నారు చూడడానికి? అంతెందుకు రాజమౌళి గారు నాకు కొన్ని డిలీటెడ్ సీన్స్ పంపించారు. నేనా అండి? మీరందరూ ట్రిగ్నోమెట్రీ చాలా డిఫికల్ట్, ఫార్ములా చాలా గుర్తుండట్లేదంటే ఈ డిలీటెడ్ సీన్స్ చూడండి, మనకు అంతా గుర్తుండిపోతుంది. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. బాహుబలిని సైన్ తో రిప్రజెంట్ చేస్తాం, బల్లాల దేవుడిని కాస్ తో రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు ఏమైంది, బాహుబలి దగ్గర 2 లడ్డూలు ఉన్నాయి, ఏ అనే లడ్డు, బి అనే లడ్డు. సో ఏం చేస్తారు, ఫస్ట్ నేను సగం తింటారా ఏలో, నువ్వు సగం తిను బిలో, దాని తర్వాత మనం మార్చుకుందాం అని చెప్పి ఫస్ట్ బాహుబలి ఏ తీసుకొని బల్లాల దేవుకి బి ఇస్తారు, దాని తర్వాత మార్చుకుంటారు. బాహుబలి బి అనే లడ్డు తిని బల్లాల దేవుకి ఏ అనే లడ్డు ఇచ్చేస్తారు. ఎందుకంటే బాహుబలి మంచోడు కాబట్టి, మన సినిమా హీరో కాబట్టి. కానీ బల్లాల దేవుడు మాత్రం కంత్రి. 2 లడ్డూలు ఉన్నప్పుడు బల్లాల దేవి ఏం చేస్తాడు, ఫస్ట్ వాడే 2 టేస్ట్ చేసి చూసేస్తాడు. హాఫ్ ఫస్ట్ బాహుబలికి పిలవడు, తినేసి దాని తర్వాత మిగిలింది బాహుబలికి హాఫ్ ఇస్తాడు అన్నమాట. సరే దీంతో మన ఫార్ములాకి ఏం సంబంధం అంటే చూడండి, బాహుబలి సైన్. సో సైన్ 2 లడ్డూలు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు, ఫస్ట్ బాహుబలి ఈజ్ ఈటింగ్ ఏ, సో సైన్ ఏ, దాని తర్వాత బల్లాల దేవి ఈజ్ ఈటింగ్ బి, సో కాస్ బి, సైన్ ఏ కాస్ ప్లస్ కాస్ ఏ సైన్. ఇక్కడ చిన్న ట్రిక్ చూడండి, ఇక్కడ బాహుబలి మంచోడు కాబట్టి లోపల మంచితనం ఉంటే బయట కూడా మంచితనమే చూపిస్తాడు, లోపల బాధ ఉంటే బయట కూడా బాధే చూపిస్తాడు. సో ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ కూడా ప్లస్, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ కూడా మైనస్, లోపల ఉంటే బయట చూపిస్తాడు. అదే బల్లాల దేవి మళ్ళీ కాస్ ఏ ప్లస్ బి, చూడండి ఫస్ట్ వాడే తినేస్తున్నాడు కాస్ ఏ కాస్ బి, దాని తర్వాత బాహుబలికి ఇస్తున్నాడు సైన్ ఏ సైన్ బి. కానీ బల్లాల దేవుడు మాత్రం కంత్రి, లోపల పాజిటివ్ ఉంటే మాత్రం బయట మాత్రం నెగిటివ్ చూపిస్తాడు. అదే వాళ్ళ లోపల నెగిటివ్ ఉంటే బయటకు మాత్రం పాజిటివ్ చూపిస్తాడు. ఇంత ఈజీగా వీళ్ళిద్దరు చిన్న డిలీటెడ్ సీన్తో మనం ఏం చేస్తామంటే ఈ ఫార్ములాస్ గుర్తుండేటట్టు చేసాం. అర్థమైంది కదరా? ఏమడుగుతున్నాం సార్, కట్టప్ప ట్యానా అని చెప్తా, కట్టప్ప దేవసేన అందరి గురించి చెప్తా ఏంటో.